ఏం రెడీ? ఆదివారం నుండి స్వచ్ఛ సదల్లిని అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడికి పోయి కాలువలు క్లీన్ చేస్తూ అక్కడ ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది. ఎవరిని కానీ ప్రశ్నించిన వాళ్ళని కూడా గారించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి 2 జేసీబీలు పెట్టి కొడతారు. ఏమన్నంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నేను ఇక్కడ స్వచ్ఛ సదల్లిని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది. అంటే అది నేను చెప్పేది కాదు, కానీ స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఆదివారం రోజు. అంటే ఎక్కడన్నా కానీ అధికారుల ప్రయోగంతోనే అట్లా పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ దృష్టిలో కూడా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇంత అరాచకంగా అధికారులే మార్కు వేసి ఎలాంటి కాంపెన్సేషన్ లేకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా ఆ గ్రామంలో కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆడ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అయిన దానివల్ల ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ సింపదైజర్లు ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమందిని అధికారులు అడిగితే మాకు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు, వీళ్ళందరూ చెప్పేది ఏమంటే మాకు పై అధికారులు చెప్పినారు, మేము ఇక్కడ పనిచేస్తున్నాం అంటారు. అంటే దీని అర్థము హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందో తెలియదు. 3 రోజుల నుండి జరుగుతుంటే ఇవాళ తెలియక జరుగుతుందా కూడా మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో కూడా ఉంది. ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చినాడు, ఇన్నున్నా కూడా ఆయన చూసింటాడు. ఏం జరుగుతుందని అధికారులను ప్రశ్నించేది కూడా లేదు. దీన్ని బట్టి ఎక్కడన్నా కానీ తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండకూడదనే ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారు, ఉన్నత అధికారులు, పోలీస్ అధికారులు అందరూ సమకూర్చే ఈ విధంగా కొట్టడం జరుగుతుందనేది నా అభిప్రాయం. అంటే రాజకీయంగా ఉంటే ఎలాంటి సంబంధం లేనటువంటి ప్రభాకర్ రెడ్డి పోయి ఎంక్రోచ్మెంట్ కొట్టినప్పుడు నష్టపరిహారము జేసీ ప్రభాకర్ రెడ్డి ఇస్తాడా, కలెక్టర్ ఇస్తాడా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా, ముఖ్యమంత్రి గారు? అది ఎవరికీ అర్థం కావడంలే. ముఖ్యంగా అధికారులే ఈ విధంగా చేస్తే సామాన్యులు ఎక్కడ పోయి అడగల్లా, ఎక్కడ పోయి కంప్లైంట్ చేయాలా అనే ఆలోచన కూడా సదలిన గ్రామంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇదే విధంగా కొనసాగుతా అంటే ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరితో పోయి మాట్లాడాలో ఒకసారి అధికారులు కూడా చెప్తే బాగుంటుంది. పోలీస్ అధికారులు అయితే గ్రామంలోకి పోయి వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి నాయకులను పిలిచి, రౌడీ షీటర్లను పిలిచి, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను పిలిచి మీటింగులు పెడతా అంటారు. ఎక్కడన్నా కానీ గ్రామంలో కక్షలు పెట్టుకోవాకండి, అసంఘ కార్యక్రమాలు ఉన్నా కూడా మాకు చెప్పండి అని. తాడిపత్రిలో మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు ఊర్లో ఉండాకండి, బయటకు పోయి ఎక్కడన్నా ఉండండి, 1 సంవత్సరమో 6 నెలల్లో అన్నీ సర్దుమరిగిన తర్వాత మీరు రాండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఏ చట్టంలో ఉందో ఎక్కడుందో కూడా నాకు అర్థం కావడంలే. నేను తాడిపత్రికి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. పోలీసు అధికారులు అనుమతి ఇవ్వకపోతే నేను కోర్టును ఆశ్రయిస్తున్న. 4 నెలలైనా కూడా దానిపైన విచారణ జరుగుతూనే ఉంది. ఇంతవరకు కూడా నాకు ఎలాంటిది లేదు.
జిల్లా అధికారుల దగ్గరికి చాలాసార్లు జిల్లా అధ్యక్షుడు, మా సహచరులైనటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి అడగడం జరుగుతుంది. అది ప్రొలాంగ్ చేసుకుంటూనే పోతున్నారు. అంటే అధికారుల ఉద్దేశం కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం కానీ, జనరల్ బాడీ ఎలక్షన్లు వచ్చేంత వరకు మాజీ ఎమ్మెల్యే కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు కానీ గ్రామాలలో ఉండకూడదని శాసించుతారు. ఏ చట్టంలో ఉందో ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు. కానీ పద్దెని లేచే ప్రెస్ మీట్లలో చట్టాన్ని గురించి, న్యాయాన్ని గురించి బ్రహ్మాండంగా చెప్తా అంటారు అధికారులంతా. అంటే ఎవరికి తెలియని విధంగా, న్యాయ నిపుణులు కూడా తెలియని విధంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక విషయాన్ని దారి మళ్లించాలంటే సులువుగా మళ్లించడం జరుగుతుంది. అంటే ఇది తాడిపత్రికి మాత్రమే వర్తించుతుందా, లేకపోతే అనంతపురం జిల్లాకంతా వర్తించుతుందో నాకు అర్థం కావడం లేదు. ఏంటికంటే ఈ జిల్లాలో నేను అధికారులకు, ప్రభుత్వానికి నేను బాధ్యతగా నన్ను గుర్తించుతున్నారు. నేనుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్నప్పుడు సరే 6 నెలలు ప్రభాకరుడిని ఊరు వదిలిపెట్టమనండి, 6 నెలలు నేను కూడా ఉంటా, 6 నెలల తర్వాత నేను కూడా ఊరు వదిలిపెట్టిపోతే ప్రభాకర్ రెడ్డి ఉండమను. అప్పుడు సమస్య ఉండదు కదా అధికారులకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసేకి. ఒకడు ఉండి అరాచకాలు చేస్తా అంటే పోలీసులు, అక్కడ రెవెన్యూ అధికారులు